హాయ్ హలో నమస్తే. నేను మీ సంగీతానే. నిన్న నేను పెట్టిన వీడియోస్‌కి నా ఫ్యామిలీ మెంబర్స్ అసలు ఏమైంది? ఏంటి? ఏంటి? అని చెప్పేసి అడుగుతున్నారు. సో, ఏమీ అవ్వలేదు. ఐయామ్ పర్ఫెక్ట్‌లీ ఆల్ రైట్. అండ్ డోంట్ వర్రీ అబౌట్ మీ. కాకపోతే ఏంటంటే, ఒక మనిషిని పడేయడానికి 10 మంది రెడీగా ఉంటారు కదా! సో, నాకనిపించింది అంత స్ట్రాంగ్ సిమెంట్ వేసామా మనము అని చెప్పేసి. అండ్ సరే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఒక లేడీ కదా ఏం చేయగలదు అనేలాగా కూడా ఒక ఇది ఉంటుంది. హ్మ్. కరెక్టే. ఒక్క లేడీని పడేయడానికే 10 మంది రెడీగా అంటే ఒక గ్రూప్ చేసుకున్నారు కదా! నో ప్రాబ్లమ్ అబౌట్ దట్. కాకపోతే నేనేం చేయగలను అనేది నాకు మాత్రమే తెలుసు కదా! సో, టైం వచ్చినప్పుడు నేనేం చేయగలననేది నేను చెప్తాను. సో, అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్‌కి, నా ఫ్రెండ్స్‌కి అందరికీ ఏమీ అవ్వలేదు. నాకు కొంచెం హెల్త్ సిక్‌గా ఉండే, దానివల్ల కొంచెం డిస్టర్బ్‌గా ఉన్నాను. అండ్ ఈ యొక్క మెంటల్ టెన్షన్స్ వల్ల కూడా కొంచెం డిస్టర్బ్‌గా ఉన్నాను. ఆహ్, అంటే ఇప్పటికి కూడా చెప్తున్నాను. నాకు ఏదైనా జరిగింది అంటే సో అండ్ సో పర్సన్సే కారణము అని చెప్పేసి. ఆ పర్సన్స్ ఎవరు, ఏంటి అనేది నేను ఒక వీడియో క్లియర్‌గా మెన్షన్ చేశాను. అండ్ అది. ఇంకేం లేదు. సో, గీతాలో కూడా చెప్తారు కదా! నీతో ఎవరు ఎలా ప్రవర్తిస్తే తిరిగి నువ్వు వాళ్ళతో అలాగే ప్రవర్తించాలి అని చెప్పేసి. కానీ నేను ఒకప్పుడు అందరూ మనవాళ్ళు అని అనుకునేదాన్ని. బట్ ఎవరు మనవాళ్ళు కాదు అని అర్థం చేసుకున్నాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.